భూమి మీద బ్రతికాడో అదే ప్రభావం నీలో కనబడాలి. అందుకన్నాడు, నా యందు విశ్వసించేవాడు నాకంటే ఎప్పుడు చేస్తావు గొప్ప కార్యాలు? నీ కార్యాలకే నీకు దిక్కులేదా? హల్లెలూయా. గొప్ప కార్యాలకు ఎప్పుడు పోతావు? ఎందుకు నీ కార్యాలకు దిక్కు లేదో తెలుసా? నువ్వు వాటి మీదనే నీ ఫోకస్ పెడుతున్నావు, నీ మనసు వాటి మీదనే పెడుతున్నావు. అమ్మో ఈరోజు నా పనులు చేసుకోవాలి, ప్రార్థన మానేస్తా. అమ్మో దేవునికి ఇస్తే నాకేదో ఇబ్బంది అయిపోతుంది, నాకు నష్టం వచ్చేస్తుంది. అమ్మో దేవుని, నీ మనస్సే, నీ ఆలోచనే, నీ ఉద్దేశమే, నీ తలంపే వాక్యాన్ని పట్టుకోవడం నేర్చుకోవట్లేదు. పసి బిడ్డలాగానే ఉంటున్నావు. హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి మాట కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ మాట, 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదుము. ఎన్ని విషయాల్లో ఎదగాలండి? అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి? హల్లెలూయా. మనం ఎదగాల్సిన విషయాలు ఎన్ని ఉన్నాయి? మనకి తెలిసి కూడా ఎదగని విషయాలు ఎన్ని ఉన్నాయి? అసలు మనకి తెలియదు ఏముంది? అసలు బైబిల్ అంతా తెలుసా? హల్లెలూయా. మనకు తెలియదంటే ఏం లేదు. అడిగితే చాలు, దేని గురించి దేని గురించి దేని గురించి వివరంగా చెప్తాం. అందులో మనకు నచ్చలేదు అనుకో, అది కూడా చెప్తాం. హల్లెలూయా. ఇక మనం కొత్త దారి ప్రారంభిస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలా కాదు పిల్లరా, సంపూర్ణ వ్యక్తిగా నువ్వు నిలబడాలి. మనుషుల ముందు కాదు. మనుషుల ముందు షో చేయొచ్చేమో, మనుషులు అంతవరకు మెచ్చుకోవచ్చేమో, కానీ దేవుడు చూస్తున్నాడు. గమనించు, దేవుడు నీ ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు, ప్రతి విషయాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన నిన్ను బ్లెస్ చేసేవాడు, ఆయన నిన్ను ఘనపరిచేవాడు, ఆయన నిన్ను లేవనెత్తేవాడు. ఆయన అంటున్నాడు సంపూర్ణ పురుషుడిగా. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనం. సరే 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. తల్లి ఒక్కసారే ప్రసవ వేదన పడుతుంది, కొడుకుని కానీ అతను అయిపోద్ది. తల్లి కట ఎట్లండి, చిన్న కొడుకు మీద ఇష్టం ఉంటుందట, రెండోసారి పుట్టే బిడ్డ మీద ఇష్టం ఉంటుందట. ఎందుకని నాకు తెలియదు, నేను ఆలోచిస్తుంటే దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు, చెప్తా మీకు. ఫస్ట్ పుట్టిన కొడుకు ఉంటాడు చూడండి, కనేటప్పుడు నొప్పులకు తట్టుకోలేక వీళ్ళని చంపుతాడేమో, నాకేదైనా అయితేమో అని ఆ టెన్షన్ లో కలవరంలో ఉంటుందట. రెండోసారి అదే పెయిన్స్ ఊహించుకుంటే టక్కనీడు వచ్చేస్తాడు. హల్లెలూయా. కొడుకేమో పెద్ద ఫస్ట్ పుట్టినోడు అంటే బాగా ఇష్టం. ఎందుకని? పుట్టంగానే డాడీ డాడీ అని ప్రారంభిస్తారు కదా, నేను తండ్రిని అయ్యాను అని కొడుకుని ఎత్తుకొని ఆనందపడతారు కదా. హల్లెలూయా. హల్లెలూయా. నేను డాడీని అయ్యాను, ఇక రెండో వాడు వచ్చి డాడీ అని ఆల్రెడీ ఐమ్ డాడీ. హల్లెలూయా. హల్లెలూయా. అది ఒకసారే తల్లి ప్రసవ వేదన, ఒకసారి సేవకుడు ప్రసవ వేదన ఏంటో తెలుసా? మరలా ప్రసవ వేదన. చెప్పిన వాక్యమే చెప్పటం, చెప్పిన బోధే చేయటం, ఇలా చెప్పటం అలా చెప్పటం, ఎన్ని రకాలుగా నలిగిపోయి కృంగిపోయి చెప్పలేక కక్కలేక మింగలేక, అదిగాక ఎంత నలిగిపోతామో. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండు అనగానే అక్కడ ఒక అమ్మ నాకెళ్ళి చూపించిండు, అయ్యగారు చెయ్యి, నన్ను జాగ్రత్తగా ఉందామన్నాడు. విన్నవా శారమ్మ? విన్నవా? అమ్మో విన్నవా? 10 మందికి చెప్పేసి ఆ 10 మంది ఇంకో 10 మంది. ఎంత అసహ్యమైన ప్రవర్తన! ఎదగలేదండి పసిబిడ్డల ప్రవర్తనే. హల్లెలూయా. సేవకుడు గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, జాగ్రత్త అని గద్దించగలగాలి సేవకుడు. నీ ఇష్టం వచ్చినట్టు తిరగద్దు అని సేవకుడు గద్దించే ఆ విధంగా లోబడడానికి అప్పగించుకోవాలా. అది నిజమైన విధేయత అండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బాగా డోస్ అయితే దెబ్బకు చచ్చిపోతాం. హల్లెలూయా.
ప్రజలాడు ఇప్పటికే ఆల్రెడీ మొఖాలు కొన్ని వాడిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.